మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. నేను ఈరోజు టెస్ట్ మనీ చెప్తామని ఇక్కడికి వచ్చాను. నా పేరు శాంతి. నేను గత 2-3 సంవత్సరాలుగా లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. నాకు ఫస్ట్ టైం దేవుడు చర్చ్కి వెళ్ళమని నన్ను చాలా ప్రేరేపించినప్పుడు నాకు చూపించిన చర్చ్ లైఫ్ టెంపుల్. నేను ఫస్ట్ టైమే ఇక్కడికి రావాలి అని నిశ్చయించుకున్న తర్వాత నాకు అసలు ఆఫరే చెయ్యని జాబ్ కూడా నాకు ఆఫర్ చేసి వాళ్ళు ఫస్ట్ మంత్ శాలరీ అంటే నాకు ఇంకా ఆ 1 monthది స్టైపెండ్ ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న సందేహంలోనే నేను ఉన్నాను. నేను 13వ తారీఖు ఆగస్టు 2023లో ఫస్ట్ టైం లైఫ్ టెంపుల్ చర్చ్కి వచ్చాను. వచ్చిన నెక్స్ట్ డేనే నాకు 20,000 వేశారు నా అకౌంట్లోకి. నిజంగా అసలు 10,000 ఇస్తామన్న ఆయన 20,000 ఇచ్చారు నాకు స్టైపెండ్. నిజంగా నేను నమ్మలేకపోయాను. దాని తర్వాత కూడా నాకు జాబ్ కూడా జనవరిలో కన్ఫర్మ్ అయింది. అండ్ నాకు చాలా చాలా అంటే నేను కేవలం మేలుల కోసం అనే చెప్పట్లేదు. ఆశీర్వన్న నిజంగా ఆ వారం అంతా నా లైఫ్లో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్లీ అదే హోలీ స్పిరిట్ ఆశీర్వన్న ద్వారా మాట్లాడేవారు నాతో ఎవ్రీ వీక్. నాకు ఎలా అయిపోయిందంటే అన్న వాక్యం వింటే ఆ వీక్ అంతా నాకు అలానే ఒక గైడెన్స్ లాగా నాకు అయ్యింది. నిజంగా నేను చెప్తాను, అన్ననే నాకు దేవుడు ఇచ్చిన స్పిరిచువల్ ఫాదర్ అని. నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ అది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను ఈ ఇయర్లో నేను చాలా మేలు పొందుకున్నా. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ. లాస్ట్ ఇయర్ మమ్మీకి చాలా సీరియస్ అయిపోయింది. హార్ట్కి స్టెంట్ వేయాలని కూడా అన్నారు. ఆ టైంలో నేను లైఫ్ టెంపుల్ ఎమర్జెన్సీ దానికి నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను అనమాట. అండ్ లాస్ట్ ఇయరే మా నగలు కూడా పోయినాయి అనమాట. సో అవి ఒక 50 grams దాకా నగలు బంగారం దొంగలు తీసుకుని వెళ్ళిపోయారు. నేను అవన్నీ కూడా రిక్వెస్ట్ పెట్టాను. అండ్ నా జాబ్ గురించి హైక్ గురించి కూడా నేను రిక్వెస్ట్ పెట్టాను. ఈ 3 విషయాలు నేను రిక్వెస్ట్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే మాకు బంగారం దొరికిందనమాట. పోలీసులు 82% వరకు మాకు రికవర్ చేశారు. అండ్ నేను హైక్ కూడా నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను అడగడం 82% అడిగాను, కానీ ఒక్కటే ప్రేయర్ చేసుకున్నా, దేవా నువ్వు ఎంతైతే నాకు హైక్ నేను డిజర్వ్ చేస్తానని అనుకుంటావో నాకు అంతే ఇవ్వండి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకు 62% హైక్ ఇచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా ఎక్కువ హైక్, విత్ ఇన్ ద కంపెనీ అంత హైక్ ఇవ్వరు. మూడోది వచ్చేసి మా మమ్మీ హెల్త్. అసలు స్టెంట్ వేయాలి అని చెప్పిన డాక్టర్స్ చూసి చాలా మైల్డ్ బ్లాక్, 30% 40% 2 బ్లాక్లు ఉన్నాయి, మెడిసిన్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. నిజంగా నేను దేవునికి ఎన్ని స్థితులు చెప్పినా తక్కువే. ప్రతి విషయంలోని అసలు ఒక చంటి పిల్లని ఎలాగ మన పెద్దవాళ్ళే తల్లిదండ్రులు ఒక చంటి పిల్లోడిని ఎలా అయితే నడిపిస్తారో చేయబట్టుకుని, ప్రతి విషయంలో దేవుడు నన్ను అలా నడిపించుకుంటూ వచ్చారు. నేను లైఫ్ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి స్పిరిచువల్గా కానీ లేదంటే ఫిజికల్గా కూడా చాలా బ్లెస్సింగ్స్ పొందుకున్నా. నేను అసలు మాటల్లో చెప్పలేను. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో మార్లు నాతో మాట్లాడారు. అండ్ ఆశీర్వన్న వాక్యం చెప్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. నీవు ఒంటరిదానివి కాదు, నువ్వు ఒంటరిదానివి కాదు, నేనున్నాను, నువ్వు నా కుమార్తెవి అని చెప్పి అన్న చెప్పినప్పుడు నేను చాలా ఏడ్చేసేదాన్ని. దేవుడు నిజంగా నాకు అల్లరి తోడుగా ఉన్నారు, ఇక మీదటి కూడా ఉంటారు. అండ్ నిజంగా చెప్తున్నాను, దేవుడైతే ఆశీర్వన్నని అండ్ లైఫ్ టెంపుల్ని ఇంకా వృద్ధిపరచాలి, ఇంకా ఆత్మీయంగా ఎన్నో ఆత్మలు రక్షించాలి. అండ్ ఈ సాక్ష్యం వలన దేవుడే మహిమ పొందుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
Praise the Lord to everyone. My name is Shanti, and my testimony is all about my mother's illness and recovery this year. So, firstly, this year's calendar promise, a Life Temple calendar promise for March and April month was all about healing and deliverance, right? So, exactly on 1st March itself, we got to know about our mother's diagnosis with cancer. And we, all the family members, were really shocked and very much disturbed by the news. We were mentally and emotionally very overwhelmed, actually. So we were discouraged initially, like how to proceed further and what will be the end. But as weeks passed by and the treatment started off, and most importantly, the weekly messages from Brother Asher's Sunday messages really encouraged us, because those all were exactly on healing and deliverance. On weekly basis, those 2 months. So we could easily correlate, like what brother used to give examples, different examples from Bible, and their deliverance, and how to deal during these testing time. So those all things we can easily, we used to correlate, and we were really encouraged. And then I got to know that yes, this is something God's will, and it is God's purpose which has to be fulfilled, and we just have to completely we have to put our trust, and we have to start depending on Him to see what is coming up next, and what will be the result. So it is something not we have to decide or we have to control. It should be from God. Yeah. And as the treatment went on so miraculously and with great God's grace, all the therapy sessions went very smoothly and with very minimal side effects. And after 2 months, she also got major abdominal surgery, also went very well, successful surgery. The surgery was supposed to be 4 hours plus, but it actually got completed within 2 hours. And doctors also said that she responded very well at this age. Everything is well, and no need to worry, everything. So we all were like really shocked that how it is so smoothly everything happened, and in not even just surgery, but in fact in the recovery process, post surgery recovery process also, we could see easily within 2-3 days she could stand up, she could easily walk, and she's recovering so well, and very smooth process, I mean. So all this can happen only with God's grace and mercy. And all I wanted to just share that yes, sometimes there are testing times, but to see the glory and to see the beautiful result and miraculous result from God, sometimes we just have to depend. Our total dependence is very important. And the treatment process is still ongoing, and it might take few more weeks also. But yes, no, we have that confidence. We have full faith that whatever happens, it happens for our good only. So that's all I wanted to share, and thank you everyone. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు శైలజ. మేము సంగారెడ్డిలో ఉంటాము. మా హస్బెండ్ హైదరాబాద్లో 3 bedroom ఫ్లాట్ కొనాలని ఈ మంత్ జూన్లో మరి టోకెన్ అమౌంట్ 3 lakhs కట్టారు. ఈ విషయంలో నాకు సమాధానం లేదు. ఇల్లు కొనాలా లేదా అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన కూడా చేయలేదు. మరి 1.8 crore పెట్టి ఫ్లాట్ కొనాలంటే హౌస్ లోన్ కూడా మరి 1.2 crore అవుతుంది. మరి
ఈఎంఐ కూడా చాలా 1,00,000 పైననే ఉంటుంది. ఆల్రెడీ మాకు సంగారెడ్డిలో ఇల్లు, ఓన్ హౌస్ ఉంది. హౌస్ ఇక్కడ కూడా ఈఎంఐ కడుతున్నాం. మరి ఈ ఈ ఇక్కడ ఈఎంఐ, మరి అక్కడ ఫ్లాట్ కొనాలంటే అక్కడ ఈఎంఐ, ఈ 2 కట్టాలంటే మాకు శాలరీ సరిపోదు. మా హస్బెండ్కి చెప్తే అసలు వినట్లేదు, మరి మొండిగా ప్రవర్తిస్తున్నారు. మరి నేను కూడా మరి నాకు చాలా టెన్షన్ అయిపోయింది. 1 month నుండి ఎంతో రిజెక్షన్, ఎంతో ధృవీకరణ గుండా వెళ్తున్నాను. నెమ్మది లేని పరిస్థితి. ఎలా ఫ్లాట్ కొంటే అప్పులు అయిపోతాయని ఎంతో టెన్షన్ పడుతున్నప్పుడు మరి లాస్ట్ సండే June 22 రోజు మరి ఆశీర్వన్న వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఈ టెస్టిమోనీగా మారుతుందని మరి ఆశీర్వన్న ద్వారా దేవుడు మాట్లాడినారు. మరి నిన్న నైట్ మా హస్బెండ్ మరి నిన్న నైట్ చెప్పారు, హైదరాబాద్లో ఫ్లాట్ కొనట్లేదు అని. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఈ పరీక్ష సాక్ష్యంగా మారినందుకు దేవునికి వందనాలు. మరి ఈ లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీమ్కి మేము ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మా కొరకు లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం వారు ప్రార్థన చేసినందుకు, మరి మాకు ఈ సమస్యకు జవాబు వచ్చినందుకు మీకు వందనాలు. మరి పోయిన సంవత్సరం జూన్లో కూడా మరి లైఫ్ టెంపుల్లో వచ్చినప్పుడు అక్కడ లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను అనే వాక్యం ద్వారా మరి నాతో కూడా దేవుడు మాట్లాడినాడు. అందుకొరకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు రోడా, మా హస్బెండ్ పేరు సతీష్ కుమార్. మేము గత 3 years నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి లైఫ్ టెంపుల్కి వస్తున్నప్పటి నుంచి దేవుడు ఎంతో ఆత్మీయంగా అయితే మేలు పొందుతూ వస్తుంటున్నాము. సమృద్ధి అయిన వాక్యము లైఫ్ టెంపుల్లో మాకు దొరుకుతుంది. దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలను సంఘంతో సాక్ష్యంగా పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే లాస్ట్ ఇయర్ ఆగస్టు 2024లో అనంతగిరి హిల్స్ నుండి రిటర్న్ అవుతుంటే లేట్ అవ్వడం వల్ల బాగా చీకటి పడిపోయింది. అప్పుడు చీకట్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ నైట్ జర్నీలో మరి స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. మా బైక్ గుంటలో పడి బైక్ మా మీద పడిపోయింది. అది సిటీ అవుట్స్కట్స్ కావడం వల్ల ఎవ్వరు మాకు కనిపించలేదు. మా మీద బైక్ అట్లాగే పడిపోవడం వల్ల లేవలేని పరిస్థితిలో అట్లాగే ఉండిపోయాము. ఆ టైంలో ప్రభువా మాకు సహాయం చేయండి అని మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అయితే కొంత సమయం తర్వాత బైక్ మీద 2 మనుషులు వచ్చారు, హెల్ప్ చేశారు. బైక్ మా మీద నుండి తీశారు. దేవుని కృప వల్ల మరి చిన్న దెబ్బలే తగిలాయి, కానీ బైక్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఎలా వచ్చామో తెలీదు. హైదరాబాద్ వరకు అలాగే వచ్చాము. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనంగా మేము ఎట్లుండగలమయ్యా అంటూ మరి ఆ పాట పాడుకుంటూ దేవునికి కృతజ్ఞత చెప్తూ వచ్చాము. నెక్స్ట్ డే సండే అషీర్ అన్నతో కలిసి ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాము. అన్న అది ఖచ్చితంగా ఏ టైంలో జరిగింది అనేది క్లియర్గా అడిగారు మాకు. అయితే అన్న చెప్పిన విషయం ఏంటంటే, ఎవ్రీ సాటర్డే సంఘం అంతటి కొరకు ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థనలో ఉంటానని అన్న చెప్తూ వచ్చాడు. నిజంగా అన్న చేసిన ప్రార్థన ద్వారానే ఆ సమయంలో దేవుడు మాకు సహాయంని పంపుతూ వచ్చాడు. మరి ప్రార్థించిన అషీర్ అన్నకి ఎంతో వందనాలు. అట్లాగే అన్న రాసిన పాటల ద్వారా కూడా మేము ఎంతో ఆత్మీయంగా మేలు పొందుతూ వస్తుంటున్నాము. అన్నిటికంటే మేము ఎంతో మా కష్ట సమయాల్లో కూడా మాకు ఎంతో ఆదరణ, ధైర్యంగా ఉంటున్నాయి పాటలు. ఇట్లాంటి ఆత్మీయ తండ్రిని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సతీష్ కుమార్.
దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలని సంఘంతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆశీర్వాదకు ధన్యవాదాలు. ఈ ఇయర్ ఏప్రిల్ 2025లో నాకు లెఫ్ట్ లెగ్ సివియర్ పెయిన్ వచ్చింది. దానివల్ల అసలు నడవలేకపోయాను. హాస్పిటల్కి వెళ్తే లంబార్ స్పాండిలైసిస్ అని చెప్పారు. దీనివల్ల 15 days ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు కానీ మీరు నడవలేరని చెప్పారు. అప్పుడు కూడా మేము ఆషర్ అన్నతో కలిసి ప్రేయర్ చేయించుకున్నాము. అప్పుడు అన్న మార్చ్ ఏప్రిల్ మంత్లో ఉన్న మోటో ప్రామిస్ని గుర్తు చేశారు. అదేంటంటే స్వస్థత మరియు విడుదల. అలాగే యోహాను సువార్త 11:4 మాకు చెప్పారు. అదేంటంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దీని ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచడానికి వచ్చిందని చెప్పారు. దాని తర్వాత మా స్వస్థత గురించి అన్న ప్రేయర్ చేశాడు. అద్భుత రీతిగా 15 days ట్రీట్మెంట్ అనుకున్న మాకు 10 daysలోనే నా లెగ్ పెయిన్ అనేది క్యూర్ అయిపోయింది. అండ్ మళ్ళీ నార్మల్గా నడవడం స్టార్ట్ అయింది. దేవుడే కార్యం చేశాడు. మహిమ ప్రభావం దేవునికే చెందును గాక. మా కొరకు, సంఘం కొరకు అన్ని వేళ ప్రేయర్ చేస్తున్న ఆశీర్వాదకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్న నేను అన్న చెప్పే వాక్యం ద్వారా తిరిగి దేవునిలో స్థిరపడగలిగాను. యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు అనే గొప్ప విషయాన్ని ఆశీర్వాద ద్వారా మాత్రమే తెలుసుకున్నాను. ఇంత గొప్ప ఆత్మీయ తండ్రిని పరిచయం చేసిన దేవునికి వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. లెమన్కి వందనాలు. నా పేరు శివనాగేశ్వరి. నేను హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చాను. నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి సంఘాన్ని ఎదుగుతూ దేవునికి మొరపెట్టాను. దేవా, నాకు ఒక మంచి సంఘాన్ని కనపరచమని చెప్పేసి ఆ టైంలో ఫిబి అక్క ద్వారా నాకు దేవుడు లైఫ్ టెంపుల్ సంఘాన్ని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత నేను మొదటిగా లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు అన్న నాతో దేవుడు అన్న ద్వారా నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడించిన మాట ఏంటి అంటే, ఆలివ్ కాయలు ఎంత అయితే క్రష్ అయితే అంత కాస్ట్లీ ఆయిల్ వస్తుందో, అలాగే దేవుడు మన కోసం ఎంతో కష్టపడి తన యొక్క ప్రాణాన్ని విడిచి తన చివరి యొక్క రక్తపు బొట్టును మొత్తాన్ని మన కొరకు చిందించినప్పుడు దేవుని యొక్క దర్శనం నాకు కనబడింది. నేను లోకాశల్లో తిరుగులాడుతుండగా దేవుడు నా కొరకు ఎంత కార్యం చేశారో ఆ రోజు నేను దేవుని యొక్క దర్శనం పొందుకున్నాను. ఆ రోజు నిర్ణయించుకున్నాను, దేవా ఇంకా లోకాశల వైపు తిరగకుండా తండ్రి ప్రభా నువ్వు నాకు చూపించిన ఆదరణ బట్టి దేవుని కొరకే బ్రతుకుతాను అని చెప్పేసి, అదేవిధంగా నేను దేవునిలో కొనసాగిస్తూ ఉండగా నేను అపవాది ఎన్నో విధాలుగా శోధించడం మొదలుపెట్టింది. శోధనలు మొదలుపెట్టినప్పుడు మా ఆఫీస్లో నేను ఒక్కదాన్నే క్రిస్టియన్ని, అందరూ ఇంగ్లీష్లో. అయితే అక్కడ ఒకరిని ఒకరు పోడ్చుకుంటూ వాళ్ళ ద్వారా మేలులు పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. నేను ఏదైనా దేవుని మీద ఆధారపడి దేవుడే నాకు ఇస్తాడు, దేవుడే నాకు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ చేసుకోవడం రావడం అలా చేసేదాన్ని. అలా చేస్తూ ఉండగా నాకు ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ రాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నేను సంవత్సరం పాటు నాకు ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ లేకుండా ఎదురు చూశాను దేవుని కార్యం కొరకు. నేను అలా వెళ్తుండగా నేను పడుచున్న బాధలు పడలేక నేను దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తుండగా ఆ రోజు అన్న నాతో మాట్లాడుతున్నారు. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగదుమా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. సో ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి మంచి ప్రతిఫలమును పొందుకుంటారు, మంచి ఫలం దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే పిరికి గల ఆత్మను నేను ఇవ్వలేదు అని చెప్పేసి దేవుడు చెప్పారు. ఆ మాటలను బట్టి నేను పట్టుకుని తండ్రి ప్రభు ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళాను. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నాకంటే ముందు ప్లేస్ అయిన వాళ్ళకు కూడా ప్రాజెక్ట్ లేదు. దేవుడు మహాకృపను బట్టి నాకు AML మీద ఏదైతే లీడింగ్ టెక్నాలజీ ఉందో IoT మీద ఇంటర్నల్ ప్రాజెక్ట్ని దేవుడి కృపను బట్టి నాకు ఇప్పుడు ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కూడా మంచిగా ఇస్తారని నేను ప్రార్థిస్తున్నా. అనేక సార్లు అనారోగ్య సమస్యలతో నేను బాధపడుచున్నప్పుడు చర్చికి రావడానికి కూడా ఓపిక లేక అయినా సరే నేను రావాలి, దేవుడు నాతో ఈరోజు మాట్లాడతాడు అని చెప్పేసి నేను చర్చికి వచ్చినప్పుడు, నేను ఏదైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానో అక్కడ నేను చేయబెట్టుకుని చివరి ఆశీర్వాదం పొందుకున్న టైంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు అనేక సార్లు నేను గొప్ప హీలింగ్ పవర్ని నేను అనిపించాను. చర్చిలో నేను ఎంతో
నేను చర్చిలో ఒక దేవుని యొక్క సారూప్యాన్ని అందరూ చెప్తా ఉంటారు. నేను దేవుని సారూప్యాన్ని పొందుకున్నాను అని అప్పుడు నేనెప్పుడు నమ్మేదాన్ని గాదు. కానీ లైఫ్ టెంపుల్‌కొచ్చాక నేను చాలా దేవునిలో లోబడ్డాను. దేవుని యొక్క కార్యాలను తెలుసుకున్నాను. లోబడి గొప్పగా దేవుని నామంలో ఎదగటం నేను అనుభవించాను. ఇలాగే ఇంకా అనేక అద్భుతాలు చూడాలని దేవుడు నా యందు చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. లార్డ్ అందరికీ. నా పేరు సౌమ్య. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే సంఘానికి నా వందనాలు. దేవుడు ఈరోజు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు, దేవుడు నన్ను ఎలా దగ్గరికి పెంచుకున్నాడు, అలాగే నా శ్రమల్లో నాకు ఎలా తోడై ఉన్నాడనేది ఈరోజు మీతో నేను పంచుకుంటాను. చిన్నప్పటి నుంచి దేవుడికి నాకు ఉన్న కనెక్షన్ ఎలాంటిదంటే పేరెంట్స్ చెప్పిన విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి, మనకి అడిగిందల్లా యేసయ్య ఇస్తారు అని చెప్పి చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. నేను అలాగే జస్ట్ ప్రేయర్ ఒక రొటీన్‌గా చేసుకొని నాకు కావాల్సిందల్లా నేను అడుగుతూ వచ్చేదాన్ని. అంతేగాని నేను బైబిల్ చదవటం అలాంటివి ఏం చేసేదాన్ని కాదు. నాకు బైబిల్ నాలెడ్జ్ చాలా తక్కువ. జస్ట్ ప్రేయర్ మాత్రం చేసుకునేదాన్ని. అది కూడా ఒక్కోసారి చేసుకునేదాన్ని, అప్పుడప్పుడు చేసుకునేదాన్ని, అప్పుడప్పుడు చేసుకునేదాన్ని కాదు. అంత క్లోజ్ కనెక్షన్ అయితే నాకు లేదు. కానీ దేవుడు చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. నా స్టడీస్ విషయంలో, నా జాబ్ విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడో అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ నా జీవితం ఎలా ఉండేదంటే నేను దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాను. అసలు పూర్తిగా లోకంలో పడిపోయాను. పాపం చేస్తూ పాపపు జీవితంలో బ్రతికేదాన్ని. నేను ప్రేయర్ చేసుకోకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి నాకు శ్రమలు వచ్చినా సరే నేను పట్టించుకోకుండా ఉండేదాన్ని, భయపడేదాన్ని కాదు. శ్రమలు వచ్చినప్పుడు దేవా ఇవి తీసేయి అని నేను ప్రేయర్ చేస్తూ ఒక రొటీన్ లాగా జస్ట్ ప్రేయర్ చేసేదాన్ని. నా మనసుతో అయితే మనస్ఫూర్తిగా అయితే నేను ప్రేయర్ చేసేదాన్ని కాదు. అయితే పూర్తిగా అలా పడిపోయినప్పుడు ఈ ఇయర్ మాత్రం దేవుడు నన్ను దగ్గరికి పిలుచుకున్నాడు. అయితే 10 డేస్‌లో నేను ప్రేయర్ స్టార్ట్ చేయాలని నేను అనుకున్నాను. ప్రేయర్స్ మెల్లగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ కనెక్షన్, ఇంటిమేట్ కనెక్షన్ అనేది నాకు చాలా ఎక్కువగా ఏర్పడింది. అయితే నాకున్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, అస్తమానం ఏడవడము, ఊరికే యాంగ్జైటీ రావడం, బ్రేక్ డౌన్ అవ్వడం, ఇలా నేను అస్తమానం ఏడ్చి అసలు నా ఆలోచనలు నన్ను సగం తినేసేవి. పూర్తిగా దేవుడు ఉన్నాడు కదా, ఏమవుతుంది మనకి అన్న విషయం మర్చిపోయి నేనసలు ఆ విషయం దేవుడు ఉన్నప్పుడు మనకి ఏమవుతుందన్న విషయం మర్చిపోయి భయపడుతూ, ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే దేవుడు అప్పుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నార్మల్ సిచ్యువేషన్స్‌లో కాదు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్‌లో మీరు నన్ను ట్రస్ట్ చేయాలి, మీరు విశ్వాసం ఉంచాలి. మీ కొరకు నా ప్లాన్స్ వేరే ఉన్నాయి. ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అని చెప్పి నాతో దేవుడు ఎంతగానో మాట్లాడాడు. అయితే నేను ఒకరోజు ప్రేయర్ చేశాను. దేవా నాకు సమాధానం దయచేయి దేవా, నాకు అస్సలు శక్తి సరిపోవడం లేదు, నా సొంత శక్తి ఏమాత్రం సరిపోవడం లేదు, నా మనసులో సమాధానం కలుగచేయి తండ్రి, నేను ఈ ఆలోచనలతో నేను ఉండలేకపోతున్నాను అని నేను చాలా ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే అసలు నెక్స్ట్ కొన్ని డేస్లో నేను అసలు ఆలోచించడం మానేశాను. నాకు చాలా సమాధానం దొరికింది. ఆ ఆలోచనల నుంచి నేను ఫ్రీ అయిపోయినప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ వచ్చేసినట్టు, నా మైండ్ అంతా చాలా కామ్, రిలాక్స్ అయిపోయినట్టు నాకు అనిపించింది. దేవుడు ఉండగా మనకి ఇంకేం కాదు, ఆయన ప్రణాళిక ఎంతో గొప్పది అని నేను విశ్వసించడం స్టార్ట్ చేశాను. ఆయన హోలీ స్పిరిట్ అనేది నా మనసులో బలంగా స్థాపింపబడి నాకు సమాధానం కలుగజేసింది. అలాగే నేను నా పాస్ట్ గురించి, నా పాపాల గురించి నేను చాలా సిగ్గుపడుతూ ఏడ్చేదాన్ని, క్షమించమని అడిగేదాన్ని. అయితే అప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఎలాగా అంటే, మీ పాపములకి నేను వెల చెల్లించేశాను. ఆల్రెడీ మీ పాపములు క్షమించబడ్డాయి. నేను మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోనని దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు.
అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే నన్ను ఇంత దగ్గరగా తీసుకుని ఈ న ఆయన్ని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించేలాగా చేశాడు దేవుడు. నన్ను అంత దగ్గరికి తీసుకున్నందుకు ఆయనకి వందనాలు. అలాగే నేను బాప్తిసం తీసుకోవాలని వచ్చే నెలలో తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ గొప్ప కార్యం ఈ సంవత్సరం చేసినందుకు దేవునికి వందనాలు. అలాగే నా జీవితంలో నేను చాలా మార్పులు చూస్తున్నాను. ఏ చిన్న తప్పు చేయాలన్నా, ఏది చేయాలన్నా పరిశుద్ధాత్మ శక్తి నన్ను వెంటనే గద్దిస్తుంది. దేవుడితో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కనెక్షన్ మనకొస్తుంది కదా! అలాగే ఇప్పుడు నేను కూడా అలానే ఉన్నాను. దేవునికి అందుని బట్టి లెక్కలేని వందనాలు. ఇదివరకు నేను ఊరికే అబద్ధం ఆడేసేదాన్ని. అంటే చిన్న విషయాలకి మనల్ని మనం కాపాడుకోవడానికి చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా! ఇప్పుడు ఆ చిన్న అబద్ధం ఆడడానికి కూడా నాకు చాలా అంటే అసలు పరిశుద్ధాత్మ శక్తి నన్ను వెంటనే గద్దిస్తుంది. అందుని బట్టి దేవుడు నన్ను ఇలా మార్చినందుకు, నా జీవితం ఇలా మార్చినందుకు దేవునికి లెక్కలేని వేలాది వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు తేజ. మేము ఉండేది హైదరాబాద్లో. మన లైఫ్ టెంపుల్ సంఘంలో ఎవ్రీ ఇయర్ మన యానివర్సరీస్లో సాక్ష్యాలు చెప్తుంటారు. అసలుకి వింటుంటే చాలా సంతోషం వేసేది. అంటే ఇంత మంచి అద్భుతకారం మీ లైఫ్లో జరిగిందా అనేది, ఈ అద్భుతకారం ఈ ఆశ్చర్యాలు జరిగాయి అని దేవునిలో ఇంకా విశ్వాసం అనేది పెరిగేది. ఫెయిత్ అనేది ఇంకా గ్రో అయ్యేది ఎవ్రీడే. సో అట్లాంటి ఒక బలమైన సాక్ష్యమే ఈసారి నా కుటుంబంలో జరిగింది. మా మదర్కి జూన్ 5th రోజు మేజర్ సర్జరీస్ అయ్యాయి. అసలు మేము సర్జరీ ఇలా అవుతుంది, దీనికి అవుతుంది అని మేము అసలు ఐడియా కూడా లేదు. లైక్ హెర్నియా సర్జరీ చేయాలి అనేసి ఒక బాడీ చెకప్లో ఒక ఫ్యూ మంత్స్ ముందు కంప్లీట్ బాడీ చెకప్ చేస్తే హెర్నియా ఉంది, తనకి సర్జరీ చేయాలి అనేసి డాక్టర్స్ అన్నారు. అప్పటి వరకు మాకు హెర్నియా అంటే ఐడియా కూడా లేదు. ఆ తర్వాత ఓకే అని మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకొక తెలిసిన డాక్టర్ ఉండి ఈ టెస్ట్లు చేసుకోండి అంటే జస్ట్ 1 డేలో మళ్ళీ ఆ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే యూటరస్ కూడా తీసేయాలి, లైక్ హిస్టరెక్టమీ. యూటరస్ అండ్ ఓవరీస్ కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో అది కూడా తీసేయాలి అని అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే మంచి డాక్టర్ దొరకడం, ఒకటేసారి 2 మేజర్ సర్జరీస్ 2 అయిపోయాయి. మేము ఈ హాస్పిటల్‌లో వెళ్ళాలి, ఈ డాక్టర్ అని కూడా అస్సలు అనుకోలేదు. జస్ట్ ఎలా అంటే అక్కడ అన్నీ మా కోసం సిద్ధంగా ముందే రెడీగా ఉన్నాయి. మాకు కావాల్సిన డాక్టర్ కానీ, మాకు ఏ అవసరానికి ఏ వ్యక్తులైతే ఉండాలో అందరూ అక్కడ ఉన్నారు. మేము వెళ్ళడమే జస్ట్ లేట్ అన్నట్టు అన్నీ కూడా ఓకే అయిపోయాయి. లైక్ ఉండిపోయాయి అక్కడ. సర్జరీ మొత్తం సక్సెస్ఫుల్గా జరిగింది. మా మదర్కి ఎటువంటి పెయిన్ అనేది ఏమీ తెలియకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే కంప్లీట్గా సర్జరీ అయిపోయి మళ్ళీ తనను అక్కడి నుంచి మళ్ళీ అబ్జర్వేషన్ రూమ్కి తీసుకొచ్చిన తర్వాతనే తను మళ్ళీ కాన్షియస్ అనేది వచ్చింది తనకి. సో ఈ అద్భుత కార్యం చేసినందుకు దేవునికి వందనాలు. అలాగే ఈ 2025లో కొన్ని చాలా అంటే ఇప్పటివరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అయ్యాయి అంటే ఇంకా ఇది లాస్ట్, ఇంకా ఈ తర్వాత లైఫ్ అనేది ఉంటుందా ఉండదా అని కూడా అట్లా కూడా జరిగింది. కొన్ని జర్నీస్ అవుతాయి ఏంటి, కొన్ని వేరే డిస్టర్బెన్సెస్ అవుతాయి ఏంటి, కంప్లీట్ మా ఫ్యామిలీ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయి మేము మెంటల్గా కొంచెం డిప్రెస్డ్ అయిపోయి అలా ఉన్నాం. బట్ స్టిల్ ఆ మూమెంట్స్లో కూడా అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి సజీవ లెక్కలో ఉంచినందుకే దేవునికి స్తోత్రం. మనం పాట పాడతాం కదా, ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప. సో సేమ్ నాకైతే ఈ పర్టికులర్ లైన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే గుర్తొచ్చేది. ఎంతగానో ఈ లైన్, ఈ పాట ఆదరించింది. మేము ప్రిపేర్ అవ్వని వాటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని కాపాడి రక్షించాడు. సో మనం ఏమి కావాలనుకున్నామో కాదు, బట్ మనకేది అవసరమో అది దేవుడు ఇచ్చాడు. ఇట్లాంటి మూమెంట్స్ ద్వారా ఇంకా కూడా దేవుళ్ళో మాకు ఫెయిత్ అనేది ఇంకా గ్రో అయింది. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఇంకొకటి ఏంటంటే
అంతా మన మంచికే జరుగుతుంది. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ అవర్ గుడ్ అనే దాన్ని బట్టే తప్ప, లేపోతే కొన్ని కొన్ని మూమెంట్స్, సిట్యుయేషన్స్ అయినప్పుడు అసలేంటి లైఫ్ ఏంటి ఇలా అవుతుంది? నాకే ఎందుకవుతుంది? నాకిలా అవ్వాలా? ఇదంతా ఒక పీడకల అయితే బావుండు అని అనుకుంటాం గదా! సో, అట్లాంటి మూమెంట్సే జరిగిండే. ఇంకొకటి ఏంటంటే, ఇట్లాంటివి అవ్వడం వల్ల అందులోనూ ముందు నుంచి కూడా నేను ఈసారి యానివర్సరీలో బాప్తిజం తీసుకోవాలనే అనుకున్నాను. సో, ఇంకా గూడా కొన్ని మూమెంట్స్ వల్ల అది స్ట్రాంగ్‌గా డెసిషన్ అనేది తీసుకోవడానికి నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. వెంటనే నేను అనౌన్స్‌మెంట్ రాంగానే నా పేరు గూడా ఇచ్చాను. ఈసారి బాప్తిజం తీసుకుందామని. సో, అది ఇంకొక గుడ్ న్యూస్. ఆహ్, ఈ ఈసారి మాకు ఇవన్నీ గూడా జరిగాయండి. మా ఫ్యామిలీలో ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా దేవుడు మాకు తోడుగా ఉండి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. దానికి దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. అలాగే మా ఫ్యామిలీ కంప్లీట్‌గా మొత్తం మేమింకా కూడా దేవునిలో ఎదిగి ఆహ్, దేవుని నామాన్ని హెచ్చించేలాగా లైఫ్ లీడ్ చేయాలని, బోత్ మెంటల్‌గా, ఫిజికల్‌గా గూడా మాకు కంప్లీట్‌గా హీలింగ్ కావాలని కోరుకుంటూ, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Praise the Lord, Dr. Asher Andrew Garu. I would like to congratulate of 6th church anniversary and your dedication to the God's word and leadership which have strengthened me today. I'm grateful for your unwavering faith and a wise guidance. As the word of God, which brings God's faithfulness and the transformative power of His word, His message of hope, and it brings a greater salvation to the world. In recent days, how the God's word impacted and leading me into the salvation, healing, and deeper intimacy with the God. In celebrating another year, let's remember the power of God's word. It guided me and strengthened me, brought closer to the God. Some of my difficult times that I realized the Christian is not just to follow the rules. It has to be a personal intimacy with the God, spiritual intimacy. I face some of the risk and challenges, setbacks through the God's word and prayers. Now I found a greater strength, and God blessings me with all new opportunities and renewed a sense of purpose by the word of God. It's really helpful me to navigate life challenges. Through the word, Christ gave me the strength to walk in faith. I came to realization how God's working in my life in His timing and by His grace. Last Sunday services, I heard a message that test in our life which turns into your testimony. So the same which I'm experienced, I praise God today for the life which I have today. So according to the word of God, it become a stronger foundation of my life. It has guided me through difficult times, brought me comfort during many sorrows, and given us strength. I have learned to rely on the God's promises day to day, and my faith grown stronger. I'm so grateful for the teachings who have encouraged and supported me all along. How the word of God which brings a personal transformation and impacted me in revealing before and after perspective. It has given a greater guidance and directions, illustrating how teachings have provided clarity and directions in decision making, which leading the more to walk in a right path. Spiritual growth. God's words have fostered a spiritual maturity, which brings a personal intimacy, spiritual intimacy with a God. Faith in action. It's a God's word which explains how faith in God's word which motivates positive actions and a choice in our day-to-day life. God's faithfulness through God's word of God which often emphasize consistent presence and blessings, acknowledging his faithfulness in sustaining a personal life. The commitment to the God's word. The word which includes with a reaffirmation of commitment to the God's word and dedication and to continue living according to its principles. So God has strengthened me the scriptures like Romans 8 chapter 8
18 to 25, yet what we suffer now is nothing compared to the glory He will reveal to us. So in this way, God has strengthened me. So as a man of God, Dr. Asher Garu, for your great tireless dedication to serving God, and your hard work, care, admonishment has a profound impact on our spiritual growth as a celebration today, which brings many more years of blessings to come. I'm so fortunate to have such a great spiritual leader. Thank you for your compassion, real compassion, unwavering faith, and a zeal. So today I'm truly blessed to have such a great servant, as I pray God to continue to bless you and your ministry even more success in future coming days. Finally, I want to encourage everyone to dwell a deeper into the God's word. It's in His word that we find a truth, hope, and power to live a life that pleases a God. Thanking you, Dr. Asher Andrew Garu, for giving me this small opportunity to testify. Praise the Lord. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు